యాక్చువల్లీ బార్లీ వాటర్ కూడా డీటాక్సిఫికేషన్ చేసే క్యాపబిలిటీ అవునండి. ఉంటుంది అంటారు కదా. అంటే బార్లీ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ గ్రెయిన్స్ మనం కల్టివేట్ చేసింది. ఎవలు అంటాము. ఈ రైసు, గోధుమ ఇవన్నీ స్టార్ట్ చేయకముందు ఫస్ట్ బార్లీనే ఉండేది మన క్రాప్ కింద. సో అది మన బాడీకి చాలా యూస్ టు అనమాట. దాన్ని బార్లీ వాటర్ చేసుకొని తాగడం, అలాగే కొంచెం నిమ్మకాయ నీళ్ళు. సో అలాగని చెప్పి మరీ ఇప్పుడు ఏసీలో కూర్చున్నా కూడా ఎక్కువ నీళ్ళు తాగేస్తున్నారు చాలామంది జనాలు. ఏంటి అవును సార్, వాటర్ ఎక్కువ తాగాలని చెప్పి తాగాల్సిన దానికన్నా ఎక్కువ ఎక్కువ తీసుకుంటున్నారు. తాగేస్తున్నారు. సో దాంతో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి. అంటే డేకి ఎంత వాటర్ తాగొచ్చు అంటారు సార్? అదేనండి, డిపెండ్స్ ఆన్ బాడీ అంటారు. డిపెండ్స్ ఆన్ ద బాడీ, డిపెండ్స్ ఆన్ యువర్ వర్క్, డిపెండ్స్ ఆన్ డీహైడ్రేషన్. పొద్దున్నే లెగిసినప్పుడు ఒక 1/2 లీటర్ నుంచి లీటర్ నీళ్ళు తాగొచ్చు ఎలాంటి వాళ్ళైనా. ఎలాంటి వాళ్ళైనా. ఎందుకంటే కొంతమంది గోరువెచ్చని నీళ్ళు తాగితే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మనకి మోషన్, ట్రాక్ట్, యూరినేషన్ అన్నీ స్టార్ట్ అవ్వాలి పొద్దున్నే. సో ఎర్లీ మార్నింగ్ ఒక 1/2 లీటర్ టు 1 లీటర్ డైరెక్ట్ వాటర్ తీసుకోవచ్చు. తర్వాత ఎర్లీ మార్నింగ్ కొంచెం బార్లీ వాటరు లేకపోతే జావలు ఇలాంటివి తీసుకోవచ్చు. వాటర్ అనేదానికి ఒక లెక్క ఉండదండి. మనం చేసే పని బట్టి మనకి దేవుడు అందుకే దాహం అనేది ఇచ్చాడు. అవసరం ఉంటే దాహం వేస్తుంది. దాహం వేసినప్పుడు ఖచ్చితంగా వాటర్ తాగాలి. కానీ ఇది కూడా ఉంది సార్, చాలా మంది దాహం వేసినా సరే వర్క్ లో పడేటప్పుడు బాడీ ఏం అడుగుతుందని మర్చిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. అవును, చాలా మంది ఉంటారు. అండ్ రెండోది ఏంటంటే ఇప్పుడు మనం బయట క్లైమేట్ బట్టి బాడీ లోపల మెటబాలిజం అడ్జస్ట్ చేసుకుంటుంది. సమ్మర్ వస్తుంది అనుకుంటే బాడీ విల్ ప్రిపేర్ టు లూజ్ ఎ లాట్ ఆఫ్ వాటర్ అండ్ టేక్ ఇన్ ఎ లాట్ ఆఫ్ వాటర్. కానీ మనం ఏంటి, ఇప్పుడు మన క్లైమేట్ని మనం మాడిఫై చేసుకుంటున్నాం. ఇంటర్నల్ క్లైమేట్, ఇది రూమ్స్లో ఏసీ ఉండడం, కార్లో ఏసీ, అసలు ఎండ అనేది తగలనివ్వకపోవడం, స్వెట్ రానివ్వకపోవడం, ఇవన్నీ చేసినప్పుడు ఒక ఇంబ్యాలెన్స్ వస్తుంది. టెక్నికల్గా సమ్మర్లో, వింటర్లో ఒక 2 లీటర్లు 3 లీటర్లు తాగితే సమ్మర్లో ఒక 5 లీటర్లు 6 లీటర్లు తాగుతాం జనరల్గా. కానీ ఇప్పుడు అది ఇంబ్యాలెన్స్ అవుతుంది అనమాట. అవును సార్, అసలు సమ్మర్ లో కూడా ఒక్క చుక్క కూడా చెమట పట్టకుండా ఉంటున్నాము. అంత దాహం కూడా వేయట్లేదు, నీళ్ళు కూడా తాగట్లేదు. అందుకని ఏంటంటే మన ఫిట్నెస్ మెయింటైన్ చేసుకొని హైడ్రేషన్ చూసుకుంటా ఉంటే కిడ్నీ సమస్యలు అనేది మనం రానివ్వకుండా చూసుకోవచ్చు. కొన్ని అంటే ఈ ఫ్రూట్ జ్యూసెస్ అంటే బత్తాయి రసం ఒకటి, ఇలాంటివి కూడా కొంచెం హెల్ప్ అవుతాయి అన్నమాట. మెయిన్గా ఏంటంటే బార్లీ వాటరు, జావా, గంజి, మజ్జిగ, ఇవి కిడ్నీ హెల్త్కి చాలా మంచివి. సార్ ఉలవచారు కూడా అంటారు సార్, నేను విన్నాను, అంటే పెద్దల దగ్గర విన్నాను, కిడ్నీలో స్టోన్స్ ఉంటే ఉలవచారు తాగితే వాళ్ళకి పోతాయి అని అంటారు సార్. కొన్ని ఉంటాయి చిట్కాలు ఇలాగా, కొంతమందికి బాగానే హెల్ప్ అవుతుంది. ఉలవలు ఏంటంటే కొంచెం పుల్లగా ఉండి కొంచెం అది డీటాక్సిఫికేషన్ మెకానిజంకి హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్లీ కిడ్నీ స్టోన్స్కి, నెఫ్రాలజీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మన గంగబాయిలాకు అంటాం. అంటే ఇలా ఫ్లెష్ లీఫ్ ఉండి చిన్న చిన్న పువ్వులు వస్తుంటాయి. గంగబాయిలాకు అని మార్కెట్లో దొరుకుతుంది. అది తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ క్లియర్ అవ్వడానికి అండ్ అట్ ద సేమ్ టైం మన కిడ్నీ స్ట్రెంగ్తన్ అవ్వడానికి గంగబాయిలాకు అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అదేం చేయాలంటే కొంచెం సింపుల్గానే ఆకులన్నీ తీసేసి బాగా ఉడకనిచ్చి ఆ నీళ్లు పడేసి కొంచెం లైట్గా సాల్ట్, పెప్పర్ వేసుకొని తినేయడమే. అలా వారానికి ఒక 2 సార్లు అలా చేసినప్పుడు కిడ్నీ స్ట్రెంగ్తన్ అవుతుంది. అలాగే ఇంకొక మంచి టెక్నిక్ ఏంటంటే మన మొక్కజొన్న ఉంటుంది కదా, అంటే స్వీట్ కార్న్ సార్ లేకపోతే ఏదైనా పర్వాలేదు, దేశవాళీ అయితే ఇంకా మంచిది. మొక్కజొన్న పైన పీచు వస్తుంది. ఆ పీచు టీ లాగా చేసుకొని తాగితే కిడ్నీ స్టోన్స్ క్లియర్ అవ్వడానికి అది హెల్ప్ అవుతుంది. సూపర్, బాగుంది సార్. ఇది అంటే ఇంతవరకు తులసి ఆకులతో టీ కానీ, మెంతో ఆకు, అదే రకరకాల లీవ్స్ తోని ఆకులతోని టీ పెట్టుకోవడం తెలుసు, కానీ ఇది ఫస్ట్ టైం వింటున్నాను సార్ నేను. ఇదేంటంటే మనకి అంటే ఇప్పుడు ఇంట్లో చిట్కాలు ఉండేవి. ఇంతకుముందు ప్రతి ఊర్లోని డాక్టర్లు ఉండేవాళ్ళు కాదు. ఏంటంటే ఆ ఊర్లో పెద్ద ఆవిడ లేకపోతే ఆ ఊర్లో పంతులు గారు, వీళ్ళే ఈ చిట్కాల ద్వారానే హెల్త్ మెయింటైన్ అయ్యేది. ఎంతో సీరియస్ ప్రాబ్లం వస్తే తప్పితే వైద్యుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు. అంటే 2-3 ఊర్లకు కలిపి ఒక వైద్యులు ఎక్కడో ఉండేవాళ్ళు. అలాగా నెట్వర్క్ తోటి ఎవరు దేంట్లో స్పెషలిస్ట్ అని వెళ్ళేవాళ్ళు. కానీ
ఇలాగ నార్మల్ ఇష్యూస్కి మాత్రం పెద్ద ఇంట్లో మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో అమ్మమ్మ నాన్నమ్మ అది కూడా ఓకే వీడికి యూరిన్ వేడిగా వస్తుంది అనుకున్నారు అనుకోండి, కొంచెం పెరుగులో మెంతులేసి ఇచ్చేవాళ్ళు. ఏంటి మన లివర్ని కంట్రోల్ చేసి ఆ వేడి తగ్గించేది, అట్ ద సేమ్ టైం ఆ యూరిన్ మంట తగ్గించేది. అది తగ్గి యూరిన్ ఫ్రీ ఫ్లో అవుతుంది అనుకోండి, ఈ కిడ్నీ స్టోన్స్ ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయి, ఆ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మాకు కూడా మా ఇంట్లో చిన్నప్పుడు బాడీ హీట్ అవుతుంటే మెంతు అట్టేసి ఇచ్చేవాళ్ళు సార్. అవునండి, వేడి వేడిగానే తినాలి, అది బాగా ఆనియన్స్ వేసి జీలకర్ర ఎక్కువ వేసేసి వేడి వేడిగా అట్టంటే మళ్ళీ ఏదో పెద్ద ప్లేట్లో ఇంత వేసుకొని కాదు సార్, జస్ట్ చిన్నది ఇది మాత్రం అట్టేసి ఇచ్చేవాళ్ళు. అంటే వేడిగా తిన్నప్పుడు మనకి అబ్జార్ప్షన్ వేరేగా ఉంటుంది, చల్లగా తిన్నప్పుడు చాలా మంది అదే రియలైజ్ అవ్వరు. ఫుడ్ తినేటప్పుడు ఈవెన్ మన పెద్దవాళ్ళు ఏంటంటే ఆ టైంతో పాటు డైరెక్షను ఆ టెంపరేచర్ కూడా చూసుకునేవాళ్ళు, ఒకటి కలిపేవాళ్ళు కాదు అన్నమాట. అంటే అదొక చాలా పెద్ద సబ్జెక్టు. బట్ అదే ఈ మెంతులు ఉంటాయి కదా, కొంచెం నీటిలో నానబెట్టి ఆ నీళ్ళు తాగినా కూడా కిడ్నీస్కి మంచి హెల్ప్ అవుతుంది. అంటే సార్ ఇప్పుడు ఇవి మీరు ఏవైతే చెప్పారో ఈ చిట్కాలన్నీ ఆల్రెడీ కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళే పాటించాలా, లేకపోతే కిడ్నీ బాగోవాలనుకునే వాళ్ళు కూడా చేయొచ్చు? అందరూ చేయొచ్చండి, ఎవరైనా చేయొచ్చు. కాకపోతే ఏదైనా కానీ మితంగా చెయ్యాలి. ఇప్పుడు గంగబాయిలాకు చెప్పాను, వారంలో 2 సార్లు తీసుకుంటే పర్వాలేదు. ఇదేదో బాగుంది పని చేస్తుంది అని చెప్పి 2 పూట్ల మొత్తం నెల రోజులు అదే తిన్నారనుకోండి, దాని నుంచి వచ్చే ఎఫెక్ట్స్ దానికి వస్తాయి. దానిలోని కూడా మళ్ళీ మనకి మినరల్స్, అన్వాంటెడ్ కాల్షియం అన్నీ ఉంటాయి కదా, అది కూడా డ్యామేజ్ చేస్తుంది. ఏదన్నా కానీ మనకి కావాల్సిన మోతాదులో తీసుకున్నప్పుడు బాగానే హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఆ టీ ఉందనుకోండి మొక్కజొన్నది, అది రోజు తాగొచ్చు, అది ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మనకి హాట్ వాటర్లోకి అబ్జర్వ్ అయ్యేవి అన్నీ అబ్జర్వ్ అవ్వవు కొంతవరకే. అండ్ దట్టు అదేంటి బాగా ప్రాసెస్ అయ్యి వచ్చిన ఫుడ్, దానిలోని మినరల్స్ కానీ అన్వాంటెడ్ ఇవి కానీ ఉండవు. అండ్ దానిలోని ఏంటంటే సేఫ్ కాంపౌండ్స్ మాత్రమే వాటర్లోకి అబ్జర్వ్ అవుతాయి, డిజాల్వ్ అవుతాయి. అలాంటిది రోజు తీసుకున్నా పర్వాలేదు. మెంతులు కూడా అంటే మనకి ఎప్పుడు వేడి అనిపించినా కానీ అప్పుడు తీసుకోవచ్చు, ఎందుకంటే మనకి రెగ్యులర్గా కిచెన్లో దొరికేవి ఈ దినుసులు ఏవైతే ఉంటాయో, తాలింపు దినుసులు, ఇవన్నీ కూడా రోజు తిన్నా కూడా మనకి పర్వాలేదు. అందుకనే మన డైట్లోనే అది ఇంక్లూడ్ చేస్తారు. ఇప్పుడు కొంచెం సొంటి ఇలాంటివి ఉన్నాయనుకోండి, అవి రోజు తినరు. అండ్ ఈ సొంటి ఇలాగ వేడి చేసే పదార్థాలు కూడా అవాయిడ్ చేస్తే మంచిది కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు.